హాయ్ అండి. ఇప్పుడైతే మా నాన్న అయితే చూసిపోవడానికి వచ్చిండండి. కల్వకుర్తిలో అయితే కొంచెం పని మీద వచ్చిండు పత్తి బస్తాలు కొనుక్కోవడానికి. ఇప్పుడు సేల్ అయితే పత్తి వలిగింది, కొంచెం పెద్ద బస్తాలు కొనుక్కోవడానికి వచ్చిండు. అలాగే ఇంకా కల్వకుర్తికి వచ్చినప్పుడు అయితే ఇంటికి అయితే కంపల్సరీ వచ్చి మమ్మల్ని అయితే చూసిపోతాడండి. అయితే నేను చెల్లెనే అండి, ఇద్దరం బిడ్డలమే అమ్మ నాన్నకైతే. మాకంటే ముందు ముగ్గురు కొడుకులు పుట్టి చనిపోయిన తర్వాత మేము ఇద్దరం పుట్టినాం. చెల్లె పెళ్ళి అయిన తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ఉడకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఉన్నది ఒక్కదానే. చెల్లె బాబు, నాకు ముగ్గురు బిడ్డలు. నా పిల్లల్లాగానే చూసుకుంటా చెల్లె బాబు ముఖంగా. ఇంకా మేము ఉన్నోళ్ళం మేమే కాబట్టి మమ్మల్ని అయితే ప్రాణం ఎత్తుగా చూసుకుంటారు మా అమ్మ నాన్నని. అంతకంటే ఎక్కువ నేను వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా. అంటే ఇట్లా చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి, ఏమనుకోకండి. అక్క మీ విలేజ్ ఎక్కడ అని చాలా కామెంట్లు వచ్చినాయి. మాదైతే నార్కర్నూలు జిల్లా వంగూరు మండలం. మా విలేజ్ వచ్చేసి కోనాపూర్ అండి. మేమైతే మా పిల్లల స్టడీ పర్పస్ కోసమని కల్వకుర్తిలో ఉంటాం, మా పిల్లలు చదివించడానికి. ఇంకా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటైతే తీసుకొస్తారు. అమ్మ నాన్న కొడుకైనా బిడ్డ అయినా నేనే కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో నస్తే